చిక్కుముళ్లపై చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం. ప్రజాభవన్ వేదికగా నేడు సీఎంల భేటీ. సాయంత్రం 6 గంటలకు సమావేశం. ఇరు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు, మంత్రులు, అధికారులు హాజరు. ప్రధాన ఎజెండా విభజన సమస్యలే. విద్యుత్ సంస్థల బకాయిలపై చర్చలు. 9, 10వ షెడ్యూల్లోని చరాస్తుల విభజన పైన సమాలోచనలు. ఏపీలో కలిసిన 5 భద్రాద్రి గ్రామాల తిరిగి ఇవ్వాలని కోరనున్న తెలంగాణ. నీటి కేటాయింపులపైన కూడా చర్చకు ఛాన్స్ ఉందట. చిక్కుముళ్లపై చర్చించుకుందాం. 10 సంవత్సరాలుగా చిక్కుముళ్ళు అట్లా ఉన్నాయి, సమస్యల పరిష్కారం కాకుండా. ప్రధానంగా 9th and 10th షెడ్యూల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి కూడా విభజన ఎట్లా ఉండాలనే దానిపైన. ఇంకోటి 5 గ్రామాలకు సంబంధించి భద్రాద్రి సమీపంలో ఉన్న 5 గ్రామాలని ఏపీ తీసుకుంది. ఆ ఏపీలో కలిసిన 5 గ్రామాలని తిరిగి తెలంగాణకి ఇచ్చే అంశం ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టబోతుంది. తెలంగాణకు తిరిగి ఇవ్వండి, మాకున్న పరిస్థితులలో భద్రాచలం ఆ ఏరియాలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆ 5 గ్రామాల తిరిగి మా తెలంగాణకి ఇవ్వండి అని ఒక ప్రధాన ప్రపోజల్, ప్రధానమైన ఎజెండా ఉందట. దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందిస్తారు అనేది చూడాలి. విద్యుత్ సంస్థల బకాయిలపైన కూడా చర్చలు. విద్యుత్ సంస్థల బకాయిలపైన ఏపీకి తెలంగాణ కొంత బకాయి ఉందని ఏపీ వాళ్ళు అంటున్నారు. తెలంగాణకు కూడా ఏపీ 24,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంది. ఆ బకాయిలు మీరు మాకు చెల్లించండి, మీకు రావాల్సిన బకాయిలు కూడా మేము చెల్లిస్తామని తెలంగాణ అంటుంది. దీనిపైన కూడా ప్రధానంగా ఉంటుందట. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఇతర అధికారులు కూడా హాజరవుతారట. నీటి కేటాయింపులపైన కృష్ణా గోదావరి డెల్టాలో నీటి కేటాయింపులపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈరోజు 6 గంటలకి సాయంత్రం ప్రజాభవన్లో దీనికి సంబంధించిన చర్చలు ఉంటాయట. ఇది ఒక వార్త.